ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే 2 గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ 2 గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 2 చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మా, అయితే ఈ వారం కానీ మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు 2 కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిషరత్న శ్రీ గోపాల అయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. కర్కాటక రాశి వారికి జూలై 27వ తారీఖు నుండి 2వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉంటుంది వారఫలం కొంచెం తెలియజేయగలరా? ఈ రాశి వారికి శుక్రగ్రహం ప్లేస్మెంట్ చేంజ్ అయినడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? తప్పకుండా. అమ్మాయి అడిగింది ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన ప్రశ్న. అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, చంద్రుడు ఎలా ఉన్నాడని అడగల. అమ్మాయి అడిగింది ఏంటంటే అస్సలు విసలైనటువంటి మనకు ఫుడ్ పెట్టేది వ్యాపారం పెట్టడానికి అధిపతి ఎవరు? శుక్రుడు. కర్కాటక రాశికి వ్యాపారానికి అధిపతి శుక్రుడు తల్లి. ఆ శుక్రుడు ఇప్పుడు మారాడు. అమ్మాయి అది అడిగింది. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఏంటంటే వ్యాపారంలో తీవ్ర నష్టాలకు అవకాశాలు ఉంటాయి. 12వ ఇంట్లో వ్యయంలో శుక్రుడు రావడం వల్ల అనుకున్నట్టుగా వ్యాపారం జరగదు. లేనిపోని పెట్టుబడులు పెట్టొద్దు, కొత్త వ్యాపారం వైపు దృష్టి పెట్టొద్దు, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మనకు రాజీ గారి ద్వారా నేను కర్కాటక రాశి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. మీరు వ్యాపారం చాలా బాగా చెప్పారు. మరి ఆరోగ్యం ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? అంటే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యానికి అధిపతి ఎలా ఉంటుందంటమ్మా? చంద్రుడు కాబట్టి ఈ రాశికి గురువు అధిపతి. గురువు మామూలుగా ఉండదమ్మా. ఆరోగ్యం అంటే ఎటువంటి సపోజు చాలామంది అంటారు నాకు క్యాన్సర్ స్టేజ్ అదండి, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని. ఒక మొన్ననే ఎవరో అడిగారు కిమ్స్లో,
కర్కాటక రాశి అమ్మ నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కూడా నువ్వు లేచి కూర్చుంటామని చెప్పా. ఆశ్చర్యపోయారు వాళ్ళు. అప్పటికప్పుడే వాళ్ళకు టైం చెప్పా, ఆ టైంకి ఒక పరిహారం కూడా చేశాను. ఆ చక్కగా లేచి కూర్చున్నాడు ఆ అబ్బాయి. ఇప్పటికి కూడా నాకు ఆ కిమ్స్ నుంచి ఫోన్ చేసి గురువుగారు అద్భుతంగా మీరు చెప్పిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అంటే ఏదో మాయలు మంత్రాలు చేసి ఏదో హామ్ ఫట్ అంటే జరిగేది ఏమి ఉండదు. వాళ్ళకి తెలియజేస్తున్నాం. అంటే ఇది ఇంకా ముదిరిపోతుందా పరిస్థితి. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మామూలు ఆట కాదు. అందులో వాడు భయంకరమైన హాస్పిటల్లో ఉన్నాడు, పెద్ద ఐసీయూలో ఉన్నాడు. అన్న ఆరోగ్యపరంగా గురువు అధిపతి కాబట్టి గురువు 12వ ఇంట్లో ఉంటే కర్కాటక రాశికి ఎటువంటి పరిస్థితి, ఎటువంటి గండం రాదు. కాబట్టి శారీరకపరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఇక్కడ మనకు గురువు రక్షించేశాడు అన్నమాట. అది చెప్పడం జరిగింది. మరి భార్యాభర్తల మధ్యలో ఎలా ఉంటుంది? భార్యాభర్తల స్నానం ఎలా ఉంది? వీళ్ళ స్థానం భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగాలు, ప్రేమ, మంచి మాట మీద ఉండడం, అలాగే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, అన్నిటికంటే మించి ప్రేమికులకు అనుకూలంగా ఉండటం, వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వామ్యం, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంది తల్లి. వాళ్ళ బిజినెస్ జాబ్ ప్రకారంగా ఎలా ఉంటుంది? వాళ్ళు కొత్త జాబ్ వెనకలాడుకోవాలన్నా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు ప్రస్తుతానికి ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోసం చూడడం వాళ్ళకి సమయం అనుకూలంగా ఉందా? కర్కాటక రాశికి ఉద్యోగానికి అధిపతి కుజుడు. కుజుడు ఇప్పుడు ఏం చేశాడు? ద్వితీయంలో 2వ ఇంట్లో ఉండి వీళ్ళకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనుకున్న ఉద్యోగంలో అవకాశాలు అద్భుతంగా చేశాడు. కానీ ఇప్పుడు కుజుడు మనకు కన్యా రాశిలోకి రావటం వల్ల ఈ ప్రశ్న అడిగింది మీ తరపున గాయత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 31 నుంచి రాబోయే రోజుల్లో ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి, లేనిపోని గొడవలు. నేను మంచి చేసినా వాడు ఎదురు చేసుకోడు, కొత్త ప్రాజెక్టులో ప్రాబ్లమ్స్, కొత్త ఉద్యోగంలో కిరికీలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం మారడానికి మాత్రం ఎటువంటి అనుకూలత ఇప్పుడు లేదు. వాళ్ళ ధనస్థానం ఎలా ఉంటుంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ధనానికి అధిపతి సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సమయానికి డబ్బు రావటం, కుటుంబంలో సంతోషము, పిల్లల చదువులు అన్నీ అద్భుతంగా ఉన్నాయి నాన్న. ఇప్పుడు పిల్లల చదువులు అన్నారు, వాళ్ళని దూర ప్రయాణం కానీ వాళ్ళని హయ్యర్ స్టడీస్ కోసం పంపించాలన్నా విదేశాలకు పంపించాలి, సమయం అనుకూలంగానే ఉందా? లేదు నాన్న, అది 30వ తారీఖు వరకు వీళ్ళకి విదేశీయానాలు, దూర ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి. తర్వాత కలిసి రావట్లేదు. 30 నుంచి కొన్ని రోజుల పాటు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఏదో ఎవరి మాట నమ్మేసి డబ్బులు కట్టేసి ఇబ్బంది పడతారు. అందుకే చెప్తున్నా, జాగ్రత్త పడండి. అలాంటి విషయాలు ఏమైనా ఉంటే నన్ను కన్సల్ట్ చేసిన తర్వాత మీరు ఆ పని చేయండి. వాళ్ళ ధనస్థానం అలానే తెలియజేయగలరా? ధనస్థానం అదే చెప్పాను కదమ్మా, సూర్యుడు అద్భుతంగా ఉండి అనుకూలంగా ఉంది, చాలా బాగా డబ్బు వస్తుంది, వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు. నువ్వు అడిగిన ప్రశ్నల ప్రకారంగా నేను చెప్పడం ఏంటంటే, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది, తెలివిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. ధనస్థానం బాగుంది. తృతీయాధిపతి అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇబ్బందులు, సహాయ సహకారాలు పెద్దగా ఉండవు. మనకు పెద్ద పాజిటివ్గా లేదు నాన్న, పాజిటివ్గా లేదు. దాని గురించి కొంచెం విష్ణు సహస్రనామం చదువుకోవాలి, వాయిదాలు అడగడం మంచిది అనమాట. ఇప్పుడు అలాగే వీళ్ళ యొక్క నువ్వు అడిగినట్టుగా వీళ్ళ సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు కూడా శుక్రుడు వ్యయంలోకి రావటం వల్ల అంత అనుకూలంగా లేదన్నమాట. సో కర్కాటక రాశి వాళ్ళు అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళ యొక్క సంతానం గురించి చక్కగా అడిగావు, ఆరోగ్యం బ్రహ్మాండంగా అడిగావు, భార్యాభర్తల విషయం అడిగావు. వీళ్ళ యొక్క భాగ్యస్థానము, ముఖ్యంగా అదృష్టం సంబంధించింది. ఈ రాశి వాళ్ళకి అదృష్టానికి అధిపతి కూడా గురువు. ఈయన వెళ్ళి ఆ వ్యయంలో ఉండడం వల్ల అదృష్టం కలిసి రాదు. తల్లిదండ్రుల నుంచి అనుకున్న సమయానికి ఆస్తులు రావు. లేనిపోని వివాదాలు తల్లిదండ్రులతో పెట్టుకోకుండా ఉంటే మంచిది అన్నమాట. గురువు యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వాళ్ళకి అంతగా లేదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఏమైనా పరిహారాలు, ఏ గుడికి వెళ్తే మంచిది, ఏ దేవుడికి? వీళ్ళకమ్మా నువ్వు అన్నట్టు పర్ఫెక్ట్గా వీళ్ళు శివాలయానికి రెగ్యులర్గా వెళ్తూ ఉండడం ఒకటి మంచిది. కుజగ్రహానికి పరిహారం చేసుకుంటే మంచిది. అలాగే వీళ్ళు వచ్చేసి శుక్రగ్రహానికి ఏదైతే వ్యాపారానికి అధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, అట్లాగే చతుర్థాధిపతి అంటే ఆస్తిపాస్తులు కొనడానికి శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఇలాంటి విషయాలన్నీ చాలా జాగ్రత్తగా పరిహారాలు చేసుకోవాలి. దానికోసం నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వివరంగా మాట్లాడతాను. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. విన్నారు కదా, గురుగారు చెప్పినట్టుగా నివారణ తప్పనిసరి చేయండి. ఎలాంటి సమస్య ఉన్నా గురుగారిని కాంటాక్ట్ కాండి. ధన్యవాదాలు.